తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పుష్కర కాలమైన ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో అవాకులు చెవాకులు పేరడం అయితే ఇంకా తగ్గట్లేదు. తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ కూడా టీడీపీ మహానాడు కార్యక్రమంలో తెలంగాణ అనేటువంటి పదం డిక్షనరీలోనే లేదంటూ బక్కని నరసింహులు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతా ఉన్నాయి. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు ధరు ఎల్లన్న మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ప్రధానంగా బక్కని నరసింహులు మాట్లాడినటువంటి ఆ 35 సెకండ్ల వీడియో మీరు కూడా చూసారని అనుకుంటా ఉన్నారు. డిక్షనరీలోనే తెలంగాణ లేదంటా ఉన్నారు. మీరేమో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అసలు ఎట్లా చూడొచ్చు అంటారు ఈ పదాలని? అంటే ఆయన పెట్టుకున్న డిక్షనరీ, ఆ తెలుగుదేశం డిక్షనరీ ఏదైతే ఉందో దాంట్లో రాసుకున్నట్టున్నాడు ఆయన డిక్షనరీలో లేకపోతే మేమేం చేస్తాం దానికి? తెలంగాణ పదము ఆయన డిక్షనరీలో రాసుకోలే కాబట్టి ఆయన డిక్షనరీ లేదని అనుకున్నట్టున్నాడు. అంతకు మించి ఇంకెక్కువ ఆలోచనతోటి అంటే కనుక బక్కన్ నరసింహులు అనేట ఆయన ఒక సన్యాసి, వెధవ, దుర్మార్గుడని ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం దుమ్మెత్తి పోసే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇది ఒక శాతవాహనులు, కాకతీయులు, మౌర్య సామ్రాజ్యము, ఎంత చరిత్ర, ఎంత ఘనమైన చరిత్ర కలిగినది. అసలు సీమాంధ్ర అంటే నిజంగా వివాదాలు రెచ్చగొట్టడానికి కారణమయ్యేదే ఇట్లాంటి అంశాలు. తెలంగాణ ఒకవేళ ఇంత ఘన చరిత్ర లేకపోతే ఈ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగినటువంటి ఉద్యమంలో ఇంత తెలంగాణ ఒక బహుళ సమాజము, ఒక ఐక్యతా గొంతు, ఐక్యతా రాగం వినిపించే పరిస్థితి ఉండేనా? 69లో 369 మంది బిడ్డలు ఈ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర బక్కన్ నరసింహులకు తెలిసి ఉంటే బాగుంటుండే. కాకతీయ రాజవంశం యొక్క చరిత్ర బక్కన్ నరసింహులకు తెలిసి ఉంటే బాగుంటుండే. శాతవాహనుల చరిత్ర తెలిసి ఉంటే బాగుంటుండే. ఇదంతా తెలంగాణకు సంబంధించినటువంటి పూర్వపు జాడలు ఇవన్నీ కూడా. ఇలా తెలంగాణ ఈ దక్కను పీఠభూమి యావత్ భారతదేశంలోనే ఎలాంటి భూకంపాలకు కానీ, వరదలకు కానీ, ఎలాంటి ఆటంకాలకు, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకు తలొగ్గని ఒక గర్వంగా తల ఎత్తుకొని నిలబడే ప్రదేశము దక్కన పీఠభూమి, నా తెలంగాణ ప్రాంతం. అరే రాజులు, రాజ్యాలు, ప్రభుత్వాలు మేము తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పుడు నిర్బంధిస్తే జైలు గోడల మీద జై తెలంగాణ అని రాసుకున్నటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. దాశరథి గారిని బంధిస్తే నా తెలంగాణ కోటి రతనాల వినని చెప్పేసి రాసుకున్నటువంటి ఘనమైన చరిత్ర. అరే నిన్న మొన్న మీరు అవకాశవాదంగా పచ్చి అవకాశవాదంగా పదవుల కోసం ఇంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడడం నీచమైనటువంటి, అతి నీచమైనటువంటి పరిస్థితి బక్కన్ నరసింహులు గారిది. ఆయనను ప్రేరేపిస్తున్న వాళ్ళదని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ ఇట్లాంటి వాళ్ళను ఎప్పటికీ సహించదు, భవిష్యత్తులో సహించబోదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కూడా గతంలో మాట్లాడారు, తెలంగాణ వాళ్ళ కళ్ళు పడ్డాయి, అందుకనే మన కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పేసి. గతంలో పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. మొన్నటికి మొన్న ఒక ఎంపీ మాట్లాడారు, పాకిస్తాన్ను, ఇండియాను విడదీసినట్టుగా తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ను విడదీస్తారంట. ఈ పరంపరను ఎట్లా చూడొచ్చు? మేము కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ సీమాంధ్ర పాలకులు చేసినటువంటి ఒక అగాధమైనటువంటి పరిపాలన, అగాధమైనటువంటి దొంగలెక్కలు అప్పుడు ఒక పాటల రూపంలో రాసుకున్నాము. కొలువైన మీ జాగల కొబ్బరి చెట్లు ఊలితే కోట్లు నష్టం వచ్చానని దొంగ లెక్క గట్టిండ్రు. అప్పుడు పాటలు రాసుకున్నాం మేము. మా ప్రాణాలు పోతుంటే కూడా మాకు కనీసం మనుషుల శవాల్ని కూడా మీరు లెక్కలు పెట్టలే. కానీ అక్కడ కొబ్బరి చెట్లు కూలితే కూడా మీరు దొంగ లెక్కలు కట్టుకొని మొత్తం ఈ తెలంగాణ సంపదనంతా దోసుకుతున్నారని చెప్పేసి ఆ రోజు పాటలు రాసుకున్నాం. అది గుర్తుకొస్తున్నది. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. గౌరవంగా మాట్లాడండి. ప్రజలు చీదరించుకునేలా మీ సినిమాలంతా ఆదరించింది, మీ సినిమాల వల్ల మీరు ఒక స్టార్గా వెలుగొందుతున్నది ఈ ప్రజానికం కాదా? ఈ తెలంగాణ సమాజము ఇలా అరే ఒక సమాజాన్ని సందేశం ఇచ్చే సినిమాలు తీసినప్పుడు నేను మిమ్మల్ని హక్కున ఏర్చుకోలేదా? అట్లనే ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఈ తెలంగాణ సమాజం చాలా గొప్పది. నిజంగా చెప్పాలంటే ఎంత బద్ధ శత్రువైనా సరే ఇలా కడుపులో తలబెట్టి వచ్చినప్పుడు ఇలా కన్నె తల్లిలాగా తిండి పెట్టేది తెలంగాణ ప్రాంతం. ఇలా మీ అందరినీ ఆదరించిన తెలంగాణ ప్రాంతం, మీకు బువ్వ పెట్టిన తెలంగాణ, మీకు ఇలా జాగిచ్చిన తెలంగాణ. ఈ గడ్డ మీద నుంచి ఇంకా మీకే ఆనవాళ్ళు పోకుండా మీరు ఇంకా అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు. చాలామంది మా వాళ్ళు కూడా అంటున్నారు, ఏంద్రాబాయ్ మీ పెత్తనం ఏంద్రాబాయ్ ఇక్కడ అని చెప్పేసి ఇప్పుడు కూడా అంటారు. అనకపోతే ఏం చేస్తారు? ఇట్లాంటి పనికిమాలిన మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు అనకపోతే ఏం చేస్తారు? రాష్ట్రాలుగా వేరుపడ్డం, ప్రజలుగా ఐక్యతగా బతకాల్సిన వాళ్ళను మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళీ ఈ ప్రాంతాల మధ్యన విద్వేషాన్ని నింపొద్దు. కొంతమంది అనుకుంటున్నట్టుగా
తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా సీమాంధ్రలో కూడా కలపాలని చెప్పేసి కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అనుకున్నట్టుగా ఆ అంశాలకు తెరదీయొద్దు. ఇది చాలా కష్టార్జితంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, మా ప్రాణాలను అడ్డుపెట్టి మా ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న రాష్ట్రం. అరే మీకు మేము మాట్లాడాలంటే ఎన్ని మాటలు లేవు. మీకు రాష్ట్రము మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు రాజధాని నగరం లేకుంటే డేరాలు వేసుకొని పరిపాలించుకున్న ప్రాంతం మీది. నిజాము నవాబుల కోటల్లో తెలంగాణ రాష్ట్రము ఆ రోజు హైదరాబాదు రాష్ట్రంగా వెలుగొందుతుంటే మీ కండ్లు పడి ఈ హైదరాబాదు నగర రాష్ట్రాన్ని, హైదరాబాదు ప్రత్యేకమైన రాష్ట్రం, ఒక ప్రత్యేకమైన దేశంగానే వెలుగొందింది తెలంగాణ. దీని మీద కండ్లు పడి భాషా సంయుక్త రాష్ట్రాల పేరు మీద మీరు కుట్రలకు తెరలేపి, పెద్ద మనుషుల ఒప్పందం పేరు మీద మీరు కుట్రలకు తెరలేపి అమాయకమైన ఆడపిల్లను ఒక గడుసరి ఒక అబ్బాయితోటి పెళ్లి జరుపుతున్నాము, ఎన్నటికైనా తలాక్ విడాకులే అని చెప్పేసి ఆ రోజే నెహ్రూ గారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతం కలుస్తున్నప్పుడు అన్న మాటలు నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇది ముమ్మాటికి మా మీద పెత్తనం, మా మీద అహంకారం. ఇప్పటికీ ఇంకా పోకపోతే ఈ ప్రజలు క్షమించరు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలు, సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు కూడా విద్వేషాలు కోరుకోలే. కానీ నాయకులు మాత్రమే వాళ్ళ పదవుల కోసము, వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసము, వాళ్ళ రాజకీయ పైరవుల కోసము, వాళ్ళ కాంట్రాక్టుల కోసము ధనాపేక్షతోటి ఈ దుర్మార్గమైన చర్యలకు ఇలా తెరలేపుతున్నారు. దయచేసి దీన్నంతా కూడా తెలంగాణ సమాజము, ఆంధ్ర సమాజం గమనించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.